తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన క్రేజీ సినిమా. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే ఈ సినిమాపై హైప్ పెరుగుతూ వస్తోంది. ఇక 2 ట్రైలర్లు రిలీజ్ అయ్యాక ఈ ధమ్కీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: సంజయ్ రుద్ర ఒక ఫార్మా కంపెనీ CEO. అతడు క్యాన్సర్ని నిర్మూలించే ఒక మెడిసిన్ని తయారు చేస్తుంటాడు. అయితే కొందరు వ్యక్తులు అతన్ని చంపాలని కుట్ర పన్నుతారు. మొత్తానికి వాళ్ళు సక్సెస్ అవుతారు. సంజయ్ని ప్లాన్ చేసి చంపేస్తారు. అయితే సంజయ్ చనిపోవడంతో అతని ఫార్మా కంపెనీ షేర్లన్నీ పడిపోతాయి. దీంతో కంపెనీని తిరిగి నిలబెట్టేందుకు సరిగ్గా సంజయ్ని పోలి ఉన్న దాస్ని రంగంలోకి దింపుతారు. ఈ దాసేమో ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తుంటాడు. తాను ఒక కోటీశ్వరుణ్ణి అని అబద్ధం చెప్పి నివేద పేతురాజ్ని లైన్లో పెడతాడు. ఇలా వెయిటర్గా పనిచేసే దాస్ ఆ ఫార్మా కంపెనీకి CEOగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇంతకీ సంజయ్ని చంపింది ఎవరు? అసలు సంజయ్ నిజంగానే చనిపోయాడా? ఈ దాస్కి ఆ సంజయ్కి ఉన్న లింక్ ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: మీరు గౌతమ్ నంద సినిమా చూశారా? సరిగ్గా అలాంటి కాన్సెప్ట్తోనే ఈ సినిమా రూపొందింది. కాకపోతే స్టోరీ లైన్స్ పూర్తిగా డిఫరెంట్. ఇక డైరెక్టర్ తనే కాబట్టి సినిమాటిక్ లిబర్టీస్ పూర్తిగా తీసుకొని ఈ సినిమాను అన్ని కమర్షియల్ హంగులు జోడించి రూపొందించాడు విశ్వక్ సేన్. కామెడీ, లవ్ స్టోరీ, మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్, డ్రామా మరియు ఎమోషన్స్ని ఫుల్లుగా దట్టించేసి ఒక పక్కా కమర్షియల్ సినిమాగా దీనిని తీర్చిదిద్దాడు. అంతేకాదండోయ్, ట్విస్టులు, మలుపులు కూడా యాడ్ చేసి ఈ సబ్జెక్టుని థ్రిల్లింగ్గా మలిచాడు. కేవలం ఒక ఫార్మాట్లోనే సినిమా సాగిపోతే ఏం బాగుంటుంది? మధ్య మధ్యలో ట్విస్టులు ఉంటేనే కదా అసలు కిక్ ఉంటుంది. అలాంటి కిక్ ఇవ్వడంలో విశ్వక్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా వరకు సరదాగానే సాగిపోతుంది. హైపరాది, మహేష్లతో కలిసి పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించేందుకు విశ్వక్ ప్రయత్నించాడు. నివేద పేతురాజ్తో సాగే లవ్ స్టోరీ చాలా యూనిక్గా ఉంటుంది. కోటీశ్వరుణ్ణి అని అబద్ధం చెప్పి బుట్టలో పడేస్తాడు కదా, ఆ కాన్సెప్ట్ చుట్టూ వీరి లవ్ స్టోరీ సాగుతుంది కాబట్టి ఇది థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇక పాటలైతే ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాయి. స్క్రీన్ మీద ఆ పాటల పిక్చరైజేషన్ కూడా అద్దిరింది. యాక్షన్ ఎపిసోడ్స్ అయితే వీరోచితంగా ఉన్నాయి. డైరెక్టర్ తనే కదా, బాగా గట్టిగానే యాక్షన్ సీన్లను పెట్టుకున్నాడు విశ్వక్. ఒకవైపు సంజయ్ స్టోరీని టచ్ చేస్తూ మరోవైపు ఈ వెయిటర్ జర్నీతో ఫస్ట్ హాఫ్ సాగిపోతుంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక ఊహించని ట్విస్టుతో ముగుస్తుంది. సెకండ్ హాఫ్ విషయానికొస్తే అసలైన సబ్జెక్టు చుట్టే నడుస్తుంది. అసలు సంజయ్ని చంపింది ఎవరు, ఆ ఫార్మా కంపెనీలో జరుగుతున్న కుట్రలేమిటి అనే అంశాలతో ఈ సినిమా సాగిపోతుంది. ఇక్కడి నుంచే సినిమా వేగం పుంజుకుంటుంది. ఒక దాని తర్వాత మరొక థ్రిల్లింగ్ సీన్లతో సినిమా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అక్కడక్కడ సినిమా పడిలేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్లాట్ మాత్రం గాడి తప్పదు. సెకండ్ హాఫ్లో హైలైట్గా నిలిచింది ట్విస్టులే. అప్పటి వరకు మనం చూసిన సినిమా ఒక ఎత్తు అయితే ఈ ట్విస్టులు మరో ఎత్తు. క్లైమాక్స్లో వచ్చే మలుపు కూడా ఆడియన్స్ని షాక్కి గురి చేయడం ఖాయం. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే దాస్ కా ధమ్కీ బాగానే ఉంది. ఈ ఉగాదికి ఇది పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాకు విశ్వక్ సేన్ అన్నీ తానే నిలిచాడు. తన భుజస్కంధాలపై ఈ సినిమాను నడిపించాడు. వెయిటర్గా, లవర్ బాయ్గా, CEOగా వేరియేషన్స్ బాగానే చూపించాడు. ఎమోషనల్ సీన్లలో కూడా కట్టిపడేశాడు. హీరోయిన్ నివేద పేతురాజ్ ఈ సినిమాలో గ్లామరస్గా కనిపించడమే కాదు, తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఆమెకు సంబంధించి ఒక ట్విస్ట్ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. హైపరాది, మహేష్లు తమ వంతు నవ్వించడానికి ట్రై చేశారు. రావు రమేష్, అజయ్లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు ఈ సినిమాలో చాలానే పాత్రలున్నాయి. అందరూ తమ తమ పాత్ర పరిధి బాగానే నటించారు. టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఆర్ట్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ కూడా బాగున్నాయి. లియో జేమ్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసిందని
చెప్పుకోవచ్చు. పాటలు, వాటి పిక్చరైజేషన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్గా ఉంది. ఫైనల్గా హీరో కమ్ డైరెక్టర్ అయిన విశ్వక్ గురించి మాట్లాడితే, ఫలక్నుమా దాస్ తర్వాత డైరెక్టర్గా అతడు మరోసారి నిరూపించుకున్నాడు. అఫ్కోర్స్ అక్కడక్కడ శృతి మించాడు, కానీ సబ్జెక్టుని బాగా హ్యాండిల్ చేశాడు. తాను ఇచ్చిన మాట ప్రకారం డిసప్పాయింట్ చేయకుండా ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ని అందించాడు.